హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అమోజు కన్య. ముందుగా అందరికీ హ్యాపీ గౌరీ అండ్ గణేష. అలాగే ఇంకొక మాట, రేపు శ్రీపాద శ్రీవల్లభ జయంతి కూడా, అంటే వినాయక చవితి రోజే శ్రీపాద శ్రీవల్లభ జయంతి కూడా. సో మర్చిపోద్దండి. తెలియని వాళ్ళ కోసం చెప్పాను, తెలిసిన వాళ్ళు కామెంట్లో ఎస్ అని చెప్పండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరి లవ్. నిజంగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. ముందుగా ఆ దత్తాత్రేయ స్వామికి థ్యాంక్ యూ, దాని తర్వాత మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రేమ మీరు ఇచ్చారు. నా జీవితంలో ఏదైనా చాలా సంతోషంగా ఉన్నానంటే ఇది రెండోసారి. ఫస్ట్ టైం నేను నా కూతురు పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంటిని. ఎందుకంటే నేను ఆడపిల్ల పుట్టాలి అనుకుంటా ఉంటే నాకు ఆడపిల్లే పుట్టింది. సో సెకండ్ టైం మీ కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటే అసలు మీరు టైం తీసుకొని ఆ మొత్తం వీడియో చూస్తారా లేదా అనేది కూడా నాకు ప్రామిస్ తెలీదు. ఒక రెండో మూడో కొంచెం డిఫరెంట్గా కామెంట్స్ వచ్చాయి. ఇంత లాగింగ్ అవసరమా, మరి నిజంగా ఇవన్నీ మీరు అనుభవించారా అన్నట్టు అడిగారు. హానెస్ట్గా చెప్తున్నా, ఈ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో ఆ పర్టికులర్ వీడియో చేయలేదండి. అలా అనుకోనుంటే నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే వేసిస్తుందాన్ని. బట్ నేను అలా అని వేయలేదు. ఏమో తెలీదు, గత 10 months నుండి అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఎందుకు వేశాను మరి. ఇట్ ఈస్ నాట్ ఫార్ వ్యూస్ ఆర్ లైక్స్ ఆర్ షేర్స్ ఆర్ సబ్స్క్రైబ్. ఇట్ ఈస్ జస్ట్ నా జీవితంలో జరిగింది మీ అందరితో షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకున్న తర్వాత తెలిసింది నేను ఒక్కదాన్నే కాదు, బోల్డ్ ఎంతమంది దేవుడి మిరాకల్స్ చూశారు అని కామెంట్స్ చదివితేనే తెలిసింది. సో అంతే తప్పితే వ్యూస్కి అయితే కాదు. జస్ట్ మీకు ఒక ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే. ప్రామిస్లీ ఐ డి నాట్ డూ ఫార్ ఎనీ వ్యూస్. హానెస్ట్గా చెప్తున్నా. జస్ట్ నా అభిప్రాయం అంటే నాకు జరిగిన జీవితంలో ఒక స్టోరీని మీతో చెప్పుకున్నా. దానివల్ల ఎంతమంది నాకు ఫోన్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు, ఎంతమంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు. నిజంగా ఆ దత్తాత్రేయ స్వామికి ముందుగా థ్యాంక్స్ చెప్పి మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. స్పెషల్లీ కామెంట్లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. అసలు ఏంటి ఆ ప్రేమలో మీరు చూపించింది. దత్తాత్రేయ స్వామి పైన ఒక ప్రేమ, నా వీడియో చూసి మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారని, నా వీడియో చూసి మీకు చాలా హ్యాపీగా అనిపించిందని, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని. ఆ నెగిటివ్ 2-3 కానీ మిగిలిన 400 ఎంతో ఎక్కువ ఉన్నాయి. అన్ని కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయంటే నేను ఎంత పుణ్యం చేశాను. మీరు కూడా పుణ్యం చేశారు దత్తాత్రేయ స్వామి మీ జీవితంలో ఉండిన దానికి. నిజంగా సో హ్యాపీ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఆ లాగింగ్ ఎందుకు, లాస్ట్ టైం అదే దత్తాత్రేయ స్వామి వీడియో అంటే నేను అసలు అనుకోలేదు. నేను ఇలానే కూర్చున్నాను, స్టార్ట్ చేశాను చెప్తూ వెళ్తున్నాను. నాకు కూడా తెలీదు వీడియో కంప్లీట్ అయ్యే వరకు అది 54 minutes ఉంది వీడియో అని. నేనేమనుకున్నానంటే అరే ఇంత సేపు ఉంది కదా, అవును 54 minutes ఉంది కదా, నార్మల్లీ హార్డ్లీ ఒక 5 minutes చూస్తారు కదా వీడియో, ఇంతసేపు చూస్తారా అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరందరూ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూసామని కూడా మెసేజ్ చేస్తున్నారు. చూసి నాకు కాల్స్ చేసి బంగారు తల్లి అమ్మ నీకు మంచి జరుగుతుందమ్మా, నన్నే కాదు నా ఫ్యామిలీని కూడా బ్లెస్ చేశారు. మీకంతా ఎంతో రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన అన్నవాళ్ళు అంటే మన రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ ఒక్కరూ నాకు ఇలా మెసేజ్ కానీ ఒక మోటివేషన్గా కానీ ఒక మంచిది కావాలి అని ఎప్పుడు ఎవ్వరూ అనలేదు. నేను ఆనెస్ట్గా చెప్తున్నా. బయట వాళ్ళు మీరు ఇప్పుడు నా వాళ్ళు అయిపోయారు. మీకు అందరికీ నిజంగా థ్యాంక్ యూ. యాక్చువల్గా ఒక మాట చెప్పాలి, నాకు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ 5 languages వచ్చు. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది అంటే యూ కెన్ కామెంట్ మీ. నాకు వీలున్నప్పుడు నేను మీకు రెస్పాండ్ చేస్తాను. లేదా నా ఇన్స్టాగ్రామ్ అమోజు కన్య వ్లాగ్స్కి మెసేజ్ చేయండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ చేస్తాను. సో అది మీకు అదే నేను మెయిన్గా మీకు థ్యాంక్స్ చెప్పాలనే వీడియో నేను 2 days నుండి అనుకుంటున్నాను. బట్ ఇంకొక మాట చెప్పాలి, ఎవరో ఒక కామెంట్ చేసినప్పుడు నేను మా ఆయనకు చెప్పాను, ఇలా ఒక కామెంట్ వచ్చింది. సెకండ్ రోజు ఇది జరిగింది. మీరు నమ్మరు, ఆ కామెంట్ చూసి ఆయన ఏడ్చారు. నేను అసలు షాక్. సిస్టమ్ ముందు కూర్చొని ఆయన ఏడుస్తుంటే ఏమైంది అంటే, ఎందుకో మళ్ళీ దత్తాత్రేయుడు నాకు ఈ కామెంట్ ముఖాంతరం నన్ను మళ్ళీ నువ్వు పారాయణం చెయ్యి అని అంటున్నారు అనిపించింది అన్నారు. నిజంగా దత్తాత్రేయ స్వామి మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనైనా. అసలు నేను
అనుకోకుండేటివి మీరు చేశారు. నిజంగా ఇంతమంది ప్రేమ దేవుడా! వాళ్ళు మాట్లాడాలంటున్నారు నాతో. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కామెంట్‌లో అంతమంది మిడ్‌నైట్ అయినా మెసేజ్‌లు పెడుతున్నారు అంటే, ఎవరు ఎంత బాధలో ఉన్నారో నాకర్థమైంది. నైట్ 2 గంటలు, 4 గంటలు ఆ టైంలో మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ పెయిన్ ఎంతుంది అనేది నాకర్థమైంది. నిజంగా మీ అందరికీ ఇంకొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఎందుకంటే మీరందరూ నన్ను అంత 1 ఇయర్ అయింది నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి. 1 ఇయరా? 1 ఇయర్ పైనే అయింది. ఇంత సంతోషంగా ఉండి. జస్ట్ మీ అందరి కామెంట్స్ చదివి నేను నిజంగా చాలా పాజిటివ్‌గా, సంతోషంగా ఉన్నాను. దత్తాత్రేయ స్వామి వీడియో అప్లోడ్ చేయకముందు ఒక మాట అనుకున్నాను ఫ్రెండ్స్. లైక్ మా ఆయన దగ్గర డిస్కస్ చేసిన, మీ అందరూ నా యూట్యూబ్ ఛానల్ చూసారో లేదో తెలీదు. అమ్మూస్ రెసిపీస్ అని నేను చిన్నగా ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నా. ఎవరికైనా పిక్కల్స్ కావాలంటే, చట్నీ పౌడర్స్ కావాలంటే చేసి పంపిస్తానన్నమాట. హెయిర్ ఆయిల్ అలాంటివి. సో నేనేమనుకున్నా, మా ఆయన దగ్గర చెప్పిన 9000 సబ్స్క్రైబర్స్ వచ్చిన రోజు నేను ఆయనకి ఏమన్నానంటే, 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేనే సొంతంగా టమాటో పిక్కలో లేదా ఏదో ఒక పిక్కల్, వెజ్ పిక్కల్ చేసి నేను నా సబ్స్క్రైబర్ని ఒకరిని సెలెక్ట్ చేసి పంపిస్తాను బేబీ అంటే, సరే నీ ఇష్టం అన్నారు. బట్ ఈ దత్తాత్రేయ స్వామి వీడియో జరిగిన తర్వాత, అంటే ఈ కామెంట్స్ అన్ని చదివిన తర్వాత పిక్కల్స్ని నేను స్టాప్ చేశాను. అంటే మైండ్ నుంచి పిక్కల్ని తీసేశాను. బట్ ఒక గిఫ్ట్ అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. 10K సబ్స్క్రైబర్స్లో ఒక్క సబ్స్క్రైబర్ని నేను పిక్ చేసుకొని వాళ్ళ అడ్రస్కి ఒక చిన్న బ్యూటిఫుల్ గిఫ్ట్ని పంపించాలి అనుకుంటున్నాను. సో వన్స్ నేను వాళ్ళకి పంపించిన తర్వాత వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను ఏంటి ఆ గిఫ్ట్ అనేది. మీరు కూడా చాలా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్, మీరు నా కోసం దేవుడి దగ్గర ముక్కుంటున్నారు. నిజంగా ఎక్కడో ఏ జన్మలో రుణమో తెలీదు. మీ అందరూ నా జీవితంలోకి వచ్చారు. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఐ డోంట్ బిలీవ్. సో బయట ఉన్న మీరు ఎంత ప్రేమ చూపించేలోపు ఒక్కసారికి చాలా అంటే చాలా అదేమంటాం ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అమ్ము సుకన్య వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మంచి మిరాకిల్ వీడియోస్ నా జీవితంలో ఇంకా జరిగినాయి. అవి కూడా షేర్ చేస్తాను. నాకు వీలైనప్పుడు షేర్ చేస్తాను. సరేనా? అంతవరకు సెలవు మరి. నమస్తే.